ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారు? అందరం పాపం చేసిన వాళ్ళమే, అందరికీ పాపరోగం ఉంది. మరి పోయేది ఎట్లు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇప్పుడు మంది ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏంటి మంది ఏంటి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం మన పాప పరిహారం కొరకై దేవుడిచ్చింది. నేను చెప్పింది అర్థమైందా? మన పాపం పోవాలంటే, ఈ వ్యాధి తగ్గాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రావాలి. మన పాప పరిహారం నిమిత్తమే ఆయన శిలువ రక్తమును మన కొరకు చిందించినాడు. ఏ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు మన పాప శిక్షను పొంది ముందుగానే మూల్యాన్ని చెల్లించినాడు. ఆయన ఇన్వెంట్ చేసినాడు, మందును కనిపెట్టినాడు, మందును ప్రజలకు సిద్ధపరిచినాడు. నువ్వు వేసుకుంటే నీ రోగం పోతుంది, వేసుకోకపోతే నీ రోగం అట్లనే. నీ చెప్పింది అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న పాపులందరి కొరకై, పాపము కొరకై రక్తం చిందిస్తే ఇంకా పాపం ఎందుకుంది? పాపం ఎందుకుంది అంటే మనం ఏం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు, పూజించట్లేదు, తీసుకోవాల్సింది తీసుకోవట్లేదు. దేవుని వాక్యం పట్ల నీకు ఆకలి దప్పులు లేవంటే నీలో పాపం ఉందని అర్థం. ఆ పాపం పోవాలంటే నువ్వు మెడిసిన్ వాడాల్సిందే. పాప పరిహారం కొరకై మందును యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచాడు. నేటికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు రక్తం ఆశ్రయిస్తే పాపం. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారికి ఆకలి కలుగుతుంది. చెప్పండి, వారికి ఏం కలుగుతుంది? ఆకలి కలుగుతుంది. ఎప్పుడు తిందామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు తిందామా అన్నంత ఆకలి ఉంటుంది. ప్రియమైన స్నేహితులరా, పాప క్షమాపణ పొందాలి. అప్పుడు మరణ పడకలో నుండి, ఆ కోమాలో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి యేసు రక్తం చేత కడగబడి మనం జీవాన్ని పొందుకుంటాం. ఎప్పుడు సజీవులమై ఆరోగ్యవంతులంగా ఉంటామో అప్పుడు మనకు ఆకలి అవుతుంది, ఆకలి దప్పులు కలుగుతాయి. ఎప్పుడు తినాలా అన్న ఆశ ఉంటుంది, ఆరాటం ఉంటుంది. దేవుని ఆహారం, దేవుని వాక్యం కొరకైన ఆరాటం. ఇట్లా తిన్న సందర్భం ఇంకోటి కూడా ఉంది కదా, దయచేసి చదువుదామండి. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 15, 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా వాటిని ఏం చేశాను? చెప్పండి, తిన్నదేంటి? మాటలు కదా. తిన్నదేంటి? భుజించింది ఏంటి? చెప్పండి, మాటలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నా హృదయానికి సంతోషాన్ని ఇస్తున్నాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం తినాలి. చెప్పండి, ఏం తినాలి? దేవుని వాక్యం తినాలి అంటే దేవుని వాక్యం వినాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయదు. ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకోండి, ఇప్పటికైనా ఒక డెసిషన్ చేసుకోవాలి. ఏమైనా డెసిషన్ చేసుకోవాలో, దేవా నేను తినక చాలా రోజులు అయిందా లేదా? బైబిల్ చదవక చాలా రోజులైంది, నీ మాటలు వినక చాలా రోజులైంది, నీ మాటలు దొరుకుతున్నా నేను వాటిని భుజించట్లేదు, నాలో రోగం ఉంది, నాలో అనారోగ్యం ఉంది, దేవా తీసేసే అని తీర్మానం చేసుకో. అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మనం కడగబడిన వారమైతే దేవుని వాక్యం కొరకైన చింతన, ఆకలి దప్పులు కలిగి ఉంటాం. నేను చెప్పింది అర్థమైందా? ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాలు విడిచిన తర్వాత అని కొన్ని సంగతులు ఉన్నాయి. ఎప్పుడు చెప్పండి? పాలు విడిచిన తర్వాత. ఒకటి, అబ్రహాము సందర్భంలో చూడగలం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన పుత్రుడు పుట్టాడు, ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? కొన్ని రోజులకు విందు చేశాడు. పుట్టినరోజు చేయలేదు, కానీ ఏ విందు చేసినాడు? పాలు విడిచిన తర్వాత ఒక విందు చేసినాడు. ఎందుకు పాలు విడిచిన తర్వాత విందు చేశారు? దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు శిశువుగా ఉన్నాడు,
ఇప్పుడు ఏమవుతున్నాడు? ఇక పాలు విడిచి బలమైన ఆహారాన్ని తీసుకొని ఎదుగుతూ ఉన్నాడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా బిడ్డ చిన్న బిడ్డగానే ఉంటే ఇష్టం లేదు. ఆ బిడ్డ ఏం చేయాలి? రోజు రోజుకి ఎదగాలి. అది ఆనందం. అయితే ఆ విందులో ఒక అపశృతి దొరికింది. ఏంటది? తెలియదా మీకు? అపహసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, పరిహసించబడ్డాడు. ఇస్సాకు కంటే ముందు అబ్రహాముకి ఇంకొక కుమారుడు కలిగాడు. వాని పేరేం పేరు? ఇష్మాయేలు. ఆ ఇష్మాయేల్ అనే పెద్దోడు వాడు యవనస్తుడిగా అయినాడు. వాని వయసు సుమారుగా 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టినాడు. ఈ పుట్టిన ఇస్సాకును చూసి వాడు పరిహాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అపహాస్యం చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? వాడి పెంపకం ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలా? ఎలా పెంచబడ్డాడు? తమ్ముడిని చూసి తమ్ముని గేలి చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, పరిహాసం చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? ఒకటి ఇష్మాయేల్ అయితే ఇంకొకటి ఉన్నాడు, అతని పేరు సమూయేలు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? సమూయేలు. ఏమైంది? పాలు మాన్పించేంత వరకు తన దగ్గర పెట్టుకుంది. ఇక తల్లి పాలక్కర్లేదు, వాడు ఆహారం తినొచ్చు అనుకున్నప్పుడు ఆ తల్లి సమూయేలుని దేవునింటికి తీసుకొని వచ్చింది. అప్పటిదాకా తన దగ్గర పెట్టుకుంది. దేవునింటికి చిన్న బిడ్డ వెళ్ళాడో లేడో చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏం చేసినాడు? అక్కడే మొక్కినాడు. చెప్పండి, ఏం చేసినాడు? అక్కడే దేవునింటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నేను దేవుని మొక్కాలి అని వానికి అర్థమైపోయింది. చిన్నోడు పాలు మానిపించిన తర్వాత. అంటే వానికి పాలు ఇచ్చేటప్పుడే వాళ్ళ తల్లి ఏం చేసింది? ఉగ్గు పాలతో పెంచింది అంటారు, చూసారా? ఉగ్గు పాలతో పెంచడం అంటే పాలిస్తూనే నేర్పించింది. బిడ్డ, దేవునికి ప్రార్థన చేస్తే పుట్టావు బిడ్డ. నాకు బిడ్డ, నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను బిడ్డ. నేను తీసుకుపోయి మందిరం దగ్గర వదిలిపెడితే నువ్వు అక్కడే ఉండాలి బిడ్డ. మళ్ళీ నువ్వు నా కోసం ఏడవద్దు. అక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయనకే మొక్కాలి బిడ్డ. ఆయననే నువ్వు సేవించాలి బిడ్డ. నువ్వు ఇక తల్లి వైపు చూడొద్దు, తండ్రి వైపు చూడొద్దు, ఇంటి వైపు చూడొద్దు, అక్కడే ఉండాలి బిడ్డ. ఇంకేం నేర్పించుండదో తెలుసా? అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు బిడ్డ, ఆయనకి నువ్వు లోబడుండు. ఇంకేం నేర్పించుంటుందో తెలుసా? అక్కడ నీకు అన్ని చెడ్డ పనులు చేసే వాళ్ళు కనబడతారు బిడ్డ, అట్లాంటివి నువ్వేం చేయొద్దు, నేర్చుకోవద్దు బిడ్డ. ఉగ్గు పాలతో పాలిస్తూనే తల్లి పెంచింది. వాడు పాలు మానిన తర్వాత ఏమైపోయినాడు? చెప్పండి, దేవుని ఇంటికి తీసుకొని వచ్చిన వెంటనే మ్రొక్కాడు. నేను వచనాలు చెప్పట్లేదు కానీ, ఒకటి ఇస్సాకు పాలు మానిపించిన సందర్భం, రెండోది సమూయేలు పాలు మానిపించిన సందర్భం, ఇంకొక సందర్భం మోషే కదా. మోషే సంగతి తెలుసా? మోషేకు పాలిచ్చి పెంచడం కొరకు మోషే తల్లి దగ్గరికే పంపించబడ్డాడు. మళ్ళా తల్లి పాలిచ్చి పెంచినందుకు జీతం కూడా పొందాడు కదా. నా కొరకు పాలిచ్చి పెంచు. ఫరో కుమార్తె ఆ చిన్న బిడ్డ సుందరుడైనట చూసి, నాకు కుమారునిగా నేను తీసుకోవాలి, కానీ నేను పాలివ్వలేను. ఎవరు పాలిచ్చి పెంచుతారంటే ఒక దాదిగా ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె ఎవరో కాదు, స్వయాన మోషే తల్లి. ఆ తల్లి మోషేను పాలిచ్చి ఎట్లా పెంచిందో తెలియదు కానీ 40 సంవత్సరాల దాకా తల్లి చెప్పిన మాట మైండ్లో నుంచి పోనే. చిన్నప్పుడు పెంచింది, పాలిచ్చి పెంచింది, తర్వాత వదిలేసింది. తల్లిని వదిలేసి పోయినాడు. ఆయన రాజకుటుంబంలో పెరిగినాడు. 40 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించినాడు, ప్యాలెస్లో ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే. కానీ 40 సంవత్సరాల వరకు కూడా తన మనసులో ఒక ఆలోచన ఉంది, అయ్యో బానిసత్వంలో ఉన్నారే వాళ్ళంతా ఎవరు? నా ప్రజలు. వారందరినీ నేనేం చేయాలి? విమోచించాలి. అందుకొరకే దేవుడు నన్ను బ్రతికించాడు. చిన్నప్పుడు పాలిచ్చి తన తల్లి చెప్పిన బోధ 40 సంవత్సరాలు అయినా కూడా ఎవరి మనసులో ఉంది? మోషే యొక్క మనసులో ఉంది. మీరు చిన్న బిడ్డనే కదా, చిన్న పాపనే కదా అని అనుకోవద్దండి. చిన్న పాపని మనం పెంచేటప్పుడు దేవుని యొక్క భక్తిలో
దేవుని యొక్క శిక్షలో పెంచాలి. ఎట్లా పెంచాలి? దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను పిల్లలను పెంచాలి. అది మన బాధ్యత, ప్రతి తల్లిదండ్రి బాధ్యత. మన ఇంట్లో చిన్న బిడ్డ ఉందంటే ఆ చిన్న బిడ్డను పెంచే బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు. ఎట్లా పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. చెప్పండి, ఎట్లా పెంచాలి? దేవుని కొరకు పెంచాలి, పాలిచ్చి పెంచాలి. మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బెత్తము వాడని వాడు, జాన్సన్ వింటున్నావా? బెత్తము వాడని వాడు తన పిల్లలకు విరోధి, తన పిల్లలకి ఏంటి? శత్రువు. తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టాలి. కొట్టినావా బిడ్డ నువ్వు ఎప్పుడైనా కూతుర్ని? పెద్దామని కొట్టినావా? పడ్డాయి బాగానే, హుదాకి పడ్డట్టున్నా. జాన్సన్ ఎప్పుడైనా కొట్టినావా హుదాని? కొట్టలేదా? నువ్వు నీ బిడ్డను ప్రేమించట్లేదని అర్థం. తండ్రి తన పిల్లలను ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? క్రమశిక్షణలో పెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? క్రమశిక్షణలో పెడతాడు. ఖచ్చితంగా పిల్లలను చిన్నప్పుడే క్రమములో పెంచాలి. సరైన క్రమం. పెద్దగా అయిన తర్వాత నేర్చుకుంటారంటే అస్సలు కాదు. సామెత తెలుసు కదా, మొక్కై వంగనిది చెప్పరేంటండి, రానై వంగునా అంటారు కదా, లోకోక్తి మనకు తెలుసు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే, చిన్న బిడ్డ ఉన్నప్పుడే దైవికమైన శిక్షలో పిల్లలను ట్రైనప్ చేయాలి, పెంచాలి. అది మన బాధ్యత. పాలు తాగే వయస్సులోనే పిల్లలను క్రమపరచాలి. ఎప్పుడు? పాలు తాగే వయసులో. వారికి దైవ భయం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వారు చేసే పనిని బట్టే పిల్లలు మూర్ఖులు అయిపోతారు, అందులో సందేహమే లేదు. తల్లిదండ్రులు బట్టే పిల్లలు మూర్ఖులు అవుతారు. ఏంటి రీజన్? అనవసరంగా కొడతారు పిల్లలు, అనవసరంగా కొడతారు. ఎప్పుడైనా మీరు అనవసరంగా పిల్లల్ని కొట్టారా? అట్లా కొట్టకూడదండి. పిల్లల మీద దెబ్బ పడింది అంటే అది ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైన కారణమై ఉండాలి. భర్త మీద కోపమో, భార్య మీద కోపమో, ఎవడి మీదనో ఉన్న కోపమో, మీ ఆఫీస్లో ఉన్న కోపమో తీసుకొచ్చి దయచేసి ఎవరి మీద చూపించదండి? పిల్లల మీద చూపించదు. పిల్లల్ని కొట్టడం తప్పు కాదు, కానీ అనవసరంగా కొట్టడం ఘోర పాపం. అనవసరంగా కొట్టకూడదు. పిల్లల మీద దెబ్బ పడిందంటే వాడికి అర్థం కావాలి, లేకపోతే అమ్మాయికి అర్థం కావాలి. ఏం అర్థం కావాలంటే, నేను ఫలాని తప్పు చేశాను గనుకనే నా తల్లి నన్ను ఏం చేసింది? ఇది దెబ్బేసింది. చిన్నప్పుడే చెప్పాలి. ఒక చిన్న కథ మీకు చిన్నప్పుడు చాలా కాలం కిందట పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటే వినుండొచ్చు. చిన్నప్పుడే తండ్రి చనిపోయినాడు, ఒకే ఒక్క కొడుకు. ఆ తల్లి గారాబంగా ఆ కుమారుని పెంచుతోంది. దీన స్థితిలో ఉన్నారు, బీదలుగా ఉన్నారు. వాడు చిన్న వయసులో ఉన్నప్పుడే పక్కింటికి పోయి పక్కింట్లో ఉన్న తోటలో వంకాయలు కోసుకొని వచ్చింది. ఆమెకు చెప్పకుండా దొంగతనం చేసుకొని వచ్చాడు. పాపం ఆకలితో ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. కుమారుడు తీసుకొని వస్తే ఎక్కడ తీసుకొచ్చినవరా, ఎందుకు తీసుకొచ్చినవరా అని అడగలేదు తల్లి. ఏం చేసింది? శుభ్రంగా వాని కోసం కోసి ఇద్దరు కలిసి తిన్నారు. కొన్ని రోజులకి వాడు ఇంకొకడు వాళ్ళ తోటలోనికి పోయి జామకాయలు కోసుకొని వచ్చినాడు. ఎక్కడివిరా అని అడగలే, తిన్నారు, సంతోషంగా తిన్నారు. స్కూల్కి పోతున్నాడు. ప్రతిరోజు వాడి బ్యాగులో కొత్త పెన్సిల్, ప్రతిరోజు వాడి బ్యాగులో కొత్త ఎరేజర్. వాళ్ళమ్మ కొనిపించినవి కావు, బ్యాగులో ఉన్నాయి.